ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో ఆమెను కోర్టు నుంచి తిహార్ జైలుకు తరలించారు. లిక్కర్ కేసులో కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఏప్రిల్ 1న బెయిల్ పిటిషన్పై వాదనలు వింటామని చెప్పింది. తన కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు కవిత. వచ్చే నెల 16 వరకు కొడుకుకు పరీక్షలున్నాయని వివరించారు. అప్పటి వరకు బెయిల్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ఆన్లైన్లో కవిత తరపు లాయర్ వాదనలు వినిపించారు. కవిత దాఖలు చేసిన బెయిల్ అప్లికేషన్పై రిప్లై దాఖలు చేసేందుకు కొంత టైం కావాలని ఈడీ తరపు లాయర్ కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్నారు న్యాయమూర్తి కావేరి భవేజా. మెజిస్ట్రేట్ అనుమతితో కోర్టు హాల్లో కుటుంబ సభ్యుల్ని కలిసి మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. జై తెలంగాణ, జై కేసీఆర్. అడిగిన ముత్యంలో బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. వన్ అక్యూజ్డ్ హస్ ఆల్రెడీ And the bail application is coming up on 1st of April for on hearing. what ground she has sought interim bail, sir? There are many grounds to we have to press on 1st of April. He has been remanded to JC for 14 days, and the bail application is coming up on 1st of April for on what hearing. ground she has sought interim bail, sir? There are many grounds to we have to press on 1st of April. He has been remanded to JC for 14 days, and the bail application is coming up on 1st of April for on what hearing. ground she has sought interim bail, sir? There are many grounds to we have to press on. in electoral bonds. This is not a money laundering. ఇదే అంశంపై డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, కవితను తిహార్ జైలుకు తరలించారా? ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? మరి కాసేపట్లోనే కల్వకుంట్ల కవితను తిహార్ జైలుకు తరలించబోతున్నారు. ప్రస్తుతానికి ఇంకా ఆమె రౌజ్ అవెన్యూ కోర్టులోనే ఉన్నారు. రౌజ్ అవెన్యూ కోర్టు ప్రస్తుతం లాకప్ రూమ్లోనే ఆమెను ఉంచారు. ఆర్డర్ కాపీస్ ప్రస్తుతానికి ఇంకా కిందికి రాలేదు, ఈడీ అధికారులకు రాలేదు. ఈడీ అధికారులకు ఆర్డర్ కాపీ చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి ప్రస్తుతం కవిత ఉంది. ఈ రోజు తోటి ఈడీ అధికారుల కస్టడీ అనేది కూడా ముగియడంతో ఈ రోజు ఉదయం 12 గంటల ప్రాంతంలో కవితను రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు. ప్రత్యేక న్యాయమూర్తి, ప్రత్యేక కోర్టు జస్టిస్ కావేరి భవేజా ముందు ఆమెను హాజరుపరిచారు. ఆమెను హాజరుపరిచి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. ఈ కేసు పురోగతిలో ఉంది. ఇంకా కీలకమైనటువంటి వ్యక్తుల్ని కలిపి విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి కవితను జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఈడీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి కీలకంగా 100 కోట్ల ముడుపులకు సంబంధించి కీలక ఆధారాలు అనేది కూడా సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాపార లావాదేవీని కూడా ఆమె వెల్లడించట్లేదంటూ గతంలోనే ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. కీలకంగా ఈ వ్యవహారంలో ఆమె భర్త తరపు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మేకా శరణ్ అనేటువంటి వ్యక్తి పాత్రకు సంబంధించి విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వాటికి సంబంధించి మిగతా వ్యవహారాలకు సంబంధించి సమీర్ మహేంద్రతో జరిపినటువంటి చర్చల తాలూకు వివరాలను కూడా రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంకా విచారణకు కొంత సమయం కావాలంటూ కూడా కస్టడీకి మొన్న 5 రోజులు గడువు అడిగితే 3 రోజులు కస్టడీకి ఇచ్చారు. ఈ రోజు తోటి ఈడీ అధికారుల కస్టడీ ముగియడంతో కోర్టు ముందు హాజరుపరిచారు. 2 రోజుల కస్టడీకి అడిగి కేజ్రీవాల్ తో విచారణ జరుపుతారని మొదట ప్రచారం జరిగినప్పటికీ నేరుగా జ్యుడిషియల్ కస్టడీని అడిగారు. ఇంకా అరవింద్ కేజ్రీవాల్ తో కలిపి క్వశ్చన్ చేసేటువంటి అవకాశం అయితే లేదు. జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో ఇక్కడ నుంచి నేరుగా తిహార్ జైలుకి తరలిస్తారు. తిహార్ జైలుకి తరలించిన తర్వాత అక్కడ మరొకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈరోజు ఉదయం కూడా ఈడీ కస్టడీలో ఉన్నటువంటి సమయంలో ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ నుంచి తరలించిన తర్వాత మళ్ళీ ఒకసారి తిహార్ జైలు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతానికైతే వెహికల్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు, పూర్తి స్థాయిలో
అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఒక ఆర్డర్ కాపీ రావడం కోర్టు నుంచి నేరుగా తిహార్ జైలుకి తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్లేందుకు వెహికల్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. 2 జైలుకు సంబంధించినటువంటి వెహికల్స్ అనేది కూడా ఏర్పాటు చేశారు. వాటిలోనే కవితను తరలిస్తారు. ఈ కేసుకు సంబంధించి 2 ఇటీవల అంటే ఒక 10 రోజుల గ్యాప్ లోనే 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత అరెస్ట్ కావడం, కవిత అరెస్ట్ అయిన కొన్ని రోజులకి 4 రోజులకే అరవింద్ కేజ్రీవాల్ ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయన కస్టడీ ఈ నెల 28 వరకు కూడా కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరే ప్రధానంగా ఆరోపణలు చేస్తా ఉన్నారు ఈడీ. అది అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్ లో ఉన్నారు. మొత్తంగా సౌత్ గ్రూప్ కు సంబంధించి లాబింగ్ కావచ్చు, లేకపోతే దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులు కావచ్చు, వీటన్నింటి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు కోసం, ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల కోసం, ఎన్నికల ఖర్చు కోసం వాడుకున్నారు. గోవా ఎన్నికల సందర్భంగా సుమారు 45 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో చేతులు మారాయి. అది కూడా గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల గెలుపు కోసం ఖర్చు పెట్టారు. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. అలాగే ఈ కేసులో ప్రధానంగా సౌత్ గ్రూప్ కు సంబంధించి ఎవరితోటైతే మంత్రాలు జరిపారో వాటికి సంబంధించిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ కావచ్చు, లేకపోతే విజయ్ నాయర్ సంబంధించిన పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆయనే ఆమ్ ఆద్మీ పార్టీకి అలాగే సౌత్ లాబింగ్ సంబంధించి ముఖ్యంగా కవితకు సంబంధించి వీరందరితో సంధానకర్తగా ఆయనే వ్యవహరించారు. ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా ఉండేటువంటి మంత్రుల క్వార్టర్స్ లోనే విజయ్ నాయర్ ఉన్నారు. ఆయనతోటే ఈ సమావేశాలన్నీ నిర్వహించారు అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటిపైన కూడా విచారణ అనేది కూడా ఇంతకాలం జరిగింది. ఇప్పుడు తాజాగా కవితకు సంబంధించి ఈరోజు ఉదయం వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తారా, లేకపోతే బెయిల్ పిటిషన్ కూడా గతంలోనే ఫైల్ చేశారు. 23వ తారీఖున ఆమెను కోర్టు ముందు హాజరుపరిచినటువంటి సందర్భంలోనే రెగ్యులర్ బెయిల్ సంబంధించి పిటిషన్ అనేది మూవ్ అయింది. అయితే రెగ్యులర్ పిటిషన్ సంబంధించి ఎలాంటి నోటీస్ లేవు. ఈ రోజు కూడా జరిగినటువంటి వాదనల్లో ఆయన కవిత చిన్న కుమారుడు ఎగ్జామ్స్ అనేది కూడా ఉన్నాయి. ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి, ఇంట్రీమ్ బెయిల్ ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసినప్పటికీ దానికి కొంత ఈడీ అధికారులు రిప్లై ఇవ్వడానికి సమయం కావాలంటూ అభ్యర్థించారు. దాంతో ఏప్రిల్ 1వ తారీఖు వరకు కూడా ఈ కేసుకు సంబంధించి అంటే మధ్యంతర బెయిల్కు సంబంధించిన పిటిషన్లకు సంబంధించిన వాదనలు ఏప్రిల్ 1కి వాయిదా వేశారు. ఇక ఈడీ అధికారులు కోరినట్టుగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా ఇస్తూ ఏప్రిల్ 9 మధ్యాహ్నం 12 వరకు కూడా ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ అయితే ఇస్తూ కోర్టు అనేది కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత కవితని ఇక్కడ నుంచి నేరుగా తిహార్ జైలుకి తీసుకెళ్తారు. యశోద.